హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం డబుల్ రోల్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మీ మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అయితే ఒకసారి కైన్మాస్టర్ యాప్ ఉందో లేదో చూసుకోండి, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంకెవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ మొబైల్ ఉన్న కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ప్లస్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 9:16 ఉంటుంది. ఇక ఈ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకు రైట్ సైడ్ మీడియా ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. మీ మొబైల్లో రికార్డ్ చేసుకున్న వీడియోస్ అయితే చూసుకోండి. మీరు ఇంతకుముందు రికార్డ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా. సో మీ వీడియో కరెక్ట్ ఫ్రేమ్లో లేదు కాబట్టి ఒకసారి వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు కత్తెర ఉంటుంది, దాని పక్క పంట ఇంకో సింబల్ ఉంటుంది, ఇక్కడ క్రాపింగ్. సో ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని 2 ఫింగర్స్ యూజ్ చేసి కరెక్ట్ ఫ్రేమ్లో వచ్చేటట్టయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకొని ఇక్కడ ఈజ్వల్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి, పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా. సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు సౌండ్ ఉందిగా, ఈ సౌండ్ మొత్తం వాల్యూమ్ అయితే మొత్తం 0 ఉంచేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా. సో మళ్ళీ ఇదే వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ యాజ్ లేయర్ అని ఉంటాయి, అంటే సెకండ్ ఆప్షన్, ఇక్కడ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు రెండుగా అయితే ఈ విధంగా అయితే వీడియో పైన అయితే ఇంకో వీడియో అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఈ వీడియో ఉంది కదా, ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియో, ఆ వీడియో మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియో కొంచెం క్రాప్ అనేది చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా అయితే క్రాప్ చేసుకొని ఇంతవరకు అయితే క్రాప్ చేసుకోండి. ఓకేనా. సో ఇంతవరకు క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ మాస్క్ ఎనేబుల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ షేప్ వచ్చేసి ఈ సెకండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ఈ వీడియోని అయితే జూమ్ చేయండి ఈ విధంగా. ఓకేనా. ఈ విధంగా జూమ్ చేసి కరెక్ట్గా అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే కొంచెం పైన అయితే ఈ విధంగా అయితే ఉంచేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆపోసిటీ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం 100 అని ఉంటుంది, ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ అనేది కొంచెం కిందికి అవుతానండి ఈ విధంగా. సో ఈ విధంగా కిందికని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసి కొంచెం జూమ్ అని చేయండి ఈ వీడియోని. సో ఈ విధంగా జూమ్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. మళ్ళీ క్రాపింగ్ రండి ఫ్రెండ్స్. క్రాపింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫెదర్ ఉంటుంది, ఈ ఫెదర్ అయితే 50 అయితే ఉంచేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మనకైతే ఈ విధంగా అయితే కనబడుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈజీగా ఉంది, చూసారు ఫ్రెండ్స్ ఎంత ఈజీనో. సో ఓకేనా. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మీరు ఏంటంటే మనకైతే వీడియో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడు ఇక్కడ షేర్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంత హెచ్డి కావాలో ఎంత హెచ్డి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ అయితే అందరూ అయితే 1080p అయితే పెట్టేసుకోండి. ఓకేనా. సో ఇది పెట్టుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ అయితే 30 ఉంచేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనకు వీడియో అనేది మన మొబైల్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.